రైతన్న ఇంకెన్నాళ్ళు ఈ అప్పుల బ్రతుకులు పోస్టర్లు హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర గార్డెన్లో తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు మాట్లాడుతూ రైతుకు మేలు చేసే పార్టీని గెలిపిద్దాం, కేంద్రంలో రైతు రాజ్యం స్థాపించుకుందామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మారెడ్డి రామలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఐలేని మల్లికార్జున రెడ్డి, సుద్దాల చంద్రయ్య, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, ఐలేని శంకర్ రెడ్డి, పాకాల శ్యామ్ సుందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఐలేని గాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తి అని చెప్తున్నాము. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కూలీలు 150% పైగా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళ బ్రతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా తన సంపాదనతో తన పిల్లల పేరు మీద 10 వేల చొప్పున కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి దాచుకున్న సందర్భాలు కనపడతలేవు. వరకు అదనంగా ప్రైవేట్ లోన్స్ కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ లోన్ల మీద వీళ్ళ తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి అప్పులు వారసత్వంగా వచ్చినాయి. వీళ్ళు కూడా ఇప్పుడు అప్పుల్లో పెరుగుతున్నారు. వీళ్ళు కూడా రేపు ముందు వాళ్ళ పిల్లలకు అప్పులు ఇచ్చే పొజిషన్ కనపడుతుంది. అందుకొరకు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పిన పార్టీనే కేంద్రంలో అధికారంలో తెచ్చుకుందాం. ఎందుకొరకంటే 151 ఓట్లు మళ్ళీ ఉన్నాయి కాబట్టి మనం ఎవరో వేస్తే వాళ్ళే రాజు అవుతాడు, మంత్రి అవుతాడు. కాబట్టి మనం అందరం మన సమస్యలను పరిష్కరిస్తాము. రేపు అధికారంలోకి రాగానే మొదటి రోజే ఈ రైతుల సమస్యల మీద సంతకం చేస్తామని ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి మనకు హామీ ఇస్తుందో ఆ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి రైతులందరికీ ఉత్తేజపరచాలని, రైతులందరికీ తెలియజెప్పాలని ఈ రోజు ఇక్కడ సమావేశం అయినాము. ఇప్పటికే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సాగుకు పెట్టిన పెట్టుబడికి 1.5% మేము ఇస్తున్నాము మద్దతు ధర, కాబట్టి మా పని అయిపోయింది, ఇంకేం చేయలేమని చెప్తున్నారు. ఇది అవాస్తవము. రైతులకు ఏమీ మిగులుతుంది, ఎంత మిగిలింది అనేది లెక్క. ఫైనల్గా నువ్వు ఎంత రేట్ ఇచ్చినావు అనేది కాదు. అయితే నువ్వు పెట్టుబడిని సరిగ్గా లెక్కలోకి తీసుకోలేదు. ఏదో నువ్వు 1300 వరకు లెక్కేసుకొని నువ్వు 21 మంది ఇచ్చి సరిపోయింది అంటున్నావు. అది సరిపోలేదు. కాబట్టి మీ లెక్కలు తప్పునే. కాబట్టి రైతులు మేమేం కొడుతున్నాం అంటే సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 అంతలు రేటు ఉండాలి ఎంఎస్పి. అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పిని రైతుకు భద్రత ఉండాలి. కొంటారు, మార్కెట్ ధర తక్కువ కొంటారు అంటే చట్టబద్ధత కూడా ఉండాలి. మూడవది, పంటల బీమా పథకాన్ని పూర్తిగా తికమకపరిచి నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత పంటల బీమాను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రైతులు కూడా బీమా పథకాలు కూడా కన్ఫ్యూజ్ చేశారు. ఏ విధంగా అంటే రైతు కొంత పర్సెంటేజ్ కట్టాలి, కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత, తికమక అయినాక మళ్ళీ మొక్కలకు ఇంత పర్సెంట్ ఇన్ని రూపాయలు, వడ్లకి ఇన్ని రూపాయలు, మిర్చికి ఇన్ని రూపాయలు అని చెప్పేసరికి అసలు ఏది అది అమలు కాలేదు. ఇవన్నిటిని తికమక పెట్టకుండా మొత్తం ప్రీమియం కేంద్ర ప్రభుత్వం కట్టుకోవచ్చు. రైతుల తరఫున దేశవ్యాప్తంగా ఎన్ని ఎకరాలు ఉందో చూసి మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రీమియం కట్టి ఏ కారణం చేత కానీ ఏ దశలో కానీ పంట నష్టం అయితే ఆ సంబంధిత రైతుకు 30 రోజుల లోపల నష్టపరిహారం కట్టియాలి. ఇది మూడవది. నాలుగవది, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలి. ఏం పని చేస్తుందో అర్థమైతే ఉపాధి హామీతోని ఇది రైతులకు పనికి వస్తుందని అన్ని రాష్ట్రాలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేస్తే కేంద్రం ఒప్పుకుంటలేదు. మాదేదో పోతుందని బాధపడుతున్నారు. రైతు కూలీలకు ఇప్పటికే ఉన్న క్రాప్ రుణాలకు అదనంగా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలి బ్యాంకుల ద్వారా, షూరిటీ లేకుండా. ఇలా చేసినట్టయితే ఏమైందంటే అప్పటికి ఉన్న ప్రైవేట్ అప్పులు కట్టుకుంటాడు, ఇక ముందు అవసరం పడితే ఇందులో రొటేషన్ చేసుకుంటాడు. ఎప్పుడైతే తిరిగి కట్టుడో మళ్ళీ ఆయనకి లోన్ రెన్యూవల్ అవుతుంది, రైతు బతికే అవకాశం ఉంటుంది. ఈ 5 డిమాండ్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే మేము మీకు పరిష్కరిస్తూ మొదటి రోజు వీటి మీద సంతకం పెడతామని ఏ పార్టీ అని చెప్పినట్టయితే మా రైతులతో పాటు మన రాష్ట్రంలో ఉన్న వివిధ రైతు సంఘాల నాయకులను కూడా కలుపుకుంటాము, దేశంలో ఉన్న రైతు సంఘాల నాయకులు కూడా కలుపుతాం. దేశవ్యాప్తంగా కూడా మేమే కార్యకర్తలపై ఆ రాజకీయ పార్టీని గెలిపించుకుంటాం. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన రైతుల సమస్యల మీద ఎవరైతే దీని మీద కొన్ని మన సూచనలు ఇచ్చినాం, ఈ సూచనల మీదకి వెళ్ళి ఎవరైతే మేనిఫెస్టోలు పెడతారో ఏ పార్టీ అయినా సరే ఈ సూచనలు మేము అమలు చేస్తామనేటువంటి పార్టీలకి మనం మద్దతు ఇవ్వాలి. రైతుల పక్షాన రైతులందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మన అవగాహన కల్పించడానికి ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం. రైతుకు మేలు చేసే అటువంటి అంశాలను ప్రకటించి ఎన్నికలకు ముందు శ్రీహరిరావు గారు చెప్పినట్టు ఎన్నికలు దాటిందంటే మళ్ళీ ఎన్నికలకు ముందు దాటిందంటే బోడమల్లన్న అన్నట్టుగా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అన్ని పార్టీలు కూడా రైతుల పట్ల శ్రద్ధ వహించి రైతులను ఆదుకోవాలని మన రైతు రక్షణ సమితి చేస్తున్నటువంటి కృషి స్థానికంగా గారు 2014వ సంవత్సరంలో రైతులకు కనీస మద్దతు ధర ఈ ప్రభుత్వాలు అందిస్తలేవు, రైతులకు అన్యాయం చేస్తానే అని చెప్పి
వాళ్ళు ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మన రైతు సంఘాలు 13 నెలలు ఢిల్లీలో ఒక స్వతంత్ర ఉద్యమం లెక్క మరో స్వతంత్ర కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం చేసి నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగింది. కనీసం వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించలేదు ఇవాళ. అదే కార్పొరేట్ కంపెనీలకు 25 లక్షల కోట్లు ఈ 4-5 ఏళ్ల మొండి బకాయిల కింద ఇవాళ మాఫీ చేసిరు. రైతులకు సంబంధించి అప్పులు మాఫీ చేయాలంటే ఈ మోదీ ప్రభుత్వానికి ఇవాళ మనసత్తలేదు. ఇవాళ రైతులకు 22 రకాల పంటలకు మద్దతు ధర చెల్లిస్తామని చెప్పి 29 మందితో కమిటీ చేసి ఇవాళ ఆ నివేదిక పార్లమెంట్కి ఇవ్వకపోవడం వలన ఇవాళ ఢిల్లీలో ఇవాళ వాళ్ళు ఇలా ధర్నాలు చేస్తారు. ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన ఉన్నది. కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులకు కష్టాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ రోజున ఏ పార్టీ అయినా పార్టీలకు ఖచ్చితంగా ఈ రైతు రక్షణ సమితి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా పోరాటం చేయడానికి రైతు రక్షణ సమితి పక్షాన పాకాల శ్రీహరిరావు గారు ఉన్నారు. కాబట్టి మా రైతులు కూడా ఆదరించి, అదేవిధంగా రైతాంగ సమస్యలపై రైతులు కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేసి రైతు సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టి తీసుకోవాలని చెప్పేసి రైతాంగాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రాంతంలో మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతంలో అనేక నీళ్లు లేక అనేక ఇబ్బంది పడుతున్న సాగునీరు లేక ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, గొర్రెలు బర్రెలు మేపుకునే పరిస్థితి. కాబట్టి అదేవిధంగా పంట నష్టపోయింది, ఓ దిక్కు అటు అప్పుల పాలైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డివిజన్ బలోపేతం చేయడం కూడా రైతు రక్షణ సమితి పక్షాన కూడా ఇక్కడ కమిటీలు కూడా వేయడం దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా అందుకోసమే రానున్న రోజుల్లో తప్పకుండా మన ప్రాంతానికి కూడా వారు కూడా రావడం కూడా అనేక రైతుల సమస్యల మీద ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి వారికి ఉన్నది, అనుభవం ఉన్నది. కాబట్టి వారి యాత్రలో రైతు రక్షణ సమితి ఈ ప్రాంతంలో కూడా బలోపేతం కూడా అవకాశం కోరుకుంటూ